బిడ్డను. నా బర్త్ ప్లేస్ వచ్చి జడ్చల్ల అలియాస్ బాదేపల్లి అనే మార్కెట్లో 1952లో జన్మించాను నేను. 62లో నేను ఇక్కడికి మైగ్రేట్ అయ్యి రావాల్సి వచ్చింది పెద్ద షాపూర్కు. ఇక్కడ వచ్చి సాధారణ కూలీగా జీవనయానం మొదలెట్టాను నేను. అక్కడి నుంచి వ్యవసాయ కూలీగా చేస్తూ దీంట్లో అనుభవం గడించిన తర్వాత ఒక మాస్టర్ కూలీగా, ఆ తర్వాత సూపర్వైజర్గా, ఆ తర్వాత మేనేజర్గా ఈరోజు వచ్చి దాదాపు ఒక 100-150 ఎకరాలకు నేనే హోల్ అండ్ సోల్ మేనేజర్గా పనిచేస్తూ ఈ వివిధ రకాల న్యాచురల్ పంటలు పండించి ఆధునిక వ్యవసాయాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ దీంట్లో ఆదాయాన్ని పెంపొందిస్తూ రైతు అంటే వ్యవసాయం అంటే నష్టం అనే రోజుల్లో మేము ఇది లాభంగా దీన్ని తయారు చేసుకొని ఈరోజు అనేక రకాల పంటలతోటి ఒక పక్క జరేనియం అనే హెర్బల్ ఫ్లేవర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్తో, ఇంకొక పక్క గులాబీ రేకుల పెటల్స్తో సోలార్ ఏర్పాటు చేసుకొని, తర్వాత పంట కంటే ముందు పాడి ఇంపార్టెంట్ కనుక మేము ఎరువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఫాడర్ను మేమే తయారు చేసుకొని ఫార్మాడ్ అనేది వర్మి కంపోస్ట్గా ఏరోబిక్ సిస్టమ్ ఆఫ్ ది టానిక్ కింద వెసల్స్లో గుజరాత్ నుంచి తెప్పించిన కొన్ని ఆధునికమైన పద్ధతుల్లో మన దగ్గర ఉన్నాయి, అవి ఇన్స్టాల్ చేశాము. దాని అరకును కూడా మనం స్ప్రే చేస్తాము, తర్వాత భూమిలో కూడా వాడతాము చెట్లకు. ఒక పక్క గ్రోతింగ్ కానీ ఒక పక్క పెస్ట్ కంట్రోల్ కానీ అవి రెండు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అలాగే వర్మి కంపోస్ట్ కూడా మేము ప్యూర్ వర్మి కంపోస్ట్ తయారు చేస్తాం. మీరు చూస్తున్న బ్యాగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో దాదాపు 1 టన్ను వస్తుంది. నేను దాదాపు 28 సంవత్సరాల కింద వర్మి హ్యాచరీ మొదలెట్టేసి గవర్నమెంట్ దగ్గర 60,000 రూపీస్ సబ్సిడీ తీసుకొని ఆనాటి నుంచి డ్రిప్ సిస్టమ్ పెట్టుకొని బ్రహ్మాండంగా ఇది డెవలప్ చేస్తూ వచ్చాము. ఈరోజు కూడా మేము అన్ని అంతర్ పంటల కింద కన్వర్ట్ చేశాము. ఈ దొండ పెట్టిన కింద బెండ లాంటివి చాలా స్వల్పకాలిక పంటలు పెట్టుకొని మధ్యలో ఈ పంటలు వేసినాము. ఉదాహరణకు మీరు చూస్తున్న ఈ మునగ తోట దాదాపు 3 సంవత్సరాలు ఉంటుంది. దీంట్లో కనీసం మనం ప్రతి సంవత్సరం 2 వేరే పంటలు పండిస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నది బంగాళదుంప. ఇంతకుముందు 3 నెలలు బెండి పెట్టి మేము దాంట్లో ఫలసాయాన్ని పొందినాము. దీంట్లో మీకు మహాగని కానీ అవకాడా కానీ ఆల్రెడీ దీర్ఘకాలిక పంటలు వేసాము. మహాగని 12 సంవత్సరాలు మనకు కలప వస్తుంది. అది 5 సంవత్సరాల నాటికి అవకాడా అనేది మనకు పంట వస్తుంది. దాదాపు 30-40 సంవత్సరాల లైఫ్ ఉంటుంది వాటికి. కనుక ఆ దీర్ఘకాల పంటలు వేస్తూ స్వల్పకాలిక పంటలు కూడా వేస్తూ ఈ అంతర్ పంటల విధానం లోపల మేము మంచి లాభాలు గడిస్తూ హాయిగా వ్యవసాయం చేస్తున్నాము. కనుక రైతు సోదరులకు దీనిపైన పూర్తిగా అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో అన్ని రకాల దాదాపు 13 రకాల కూరగాయలు, బహువార్షిక పంటలు, ఈ మునగ 3 సంవత్సరాలది, దొండ 2 సంవత్సరాలకి, ఆ తర్వాత అవకాడా అనేది 5 సంవత్సరాలకి, తర్వాత మహాగని అనేది 18 సంవత్సరాలకి, ఈ రకంగా లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, స్వల్పకాలిక దీర్ఘకాలిక పంటలన్నీ కూడా భద్రంగా పండిస్తూ హెర్బల్ విషయంలో జరేనియం కూడా పండిస్తూ 3 రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేను హయ్యెస్ట్ అచీవ్మెంట్ సాధించాను. ఇందులో మొట్టమొదటిసారి 3 సంవత్సరాల నుంచి ఈ జరేనియం పండిస్తున్నాను నేను. సో ఈ జరేనియంలో నాకు దాదాపు 600 నుంచి 730 ml ఒక 500 kg ఆకును బాయిల్ చేస్తే వచ్చింది. రమారమి 3 రాష్ట్రాల్లో ఎవరు చేసినా 500కి మించి రాలేదు. ఇది కూడా 1 లీటర్ 8,000 నుంచి 14,000 రూపాయల దాకా 1 లీటర్ మార్కెట్ రేట్ ఉంది దీనికి. పెద్ద మార్కెట్ మాత్రం బాంబే మార్కెట్. ఇది కేల్కర్ అనే సంస్థ వాళ్ళు బైబ్యాకింగ్ చేస్తారు ఇది. సో అమ్మకానికి ఇబ్బంది లేదు, మార్కెట్లో ఫ్లక్చుయేషన్ మాత్రం ఉంటుంది. దానికి తట్టుకొని రైతు చేస్తే దీనికి సెక్యూరిటీ ఏంటంటే దొంగలు ఎత్తుకపోవటానికి కానీ, పక్షులు తినడం కానీ, పశువులు తినడం కానీ, ఇతరత్ర వేరే జబ్బులు కానీ ఏమి ఉండవు. ఒక్క వర్షాధారంలో నీళ్లు నిల్వ, వాటర్ స్టాగ్నేటింగ్ ప్రాబ్లం ఒక్కటి తప్ప మిగతా ఏ ఇబ్బంది లేదు. యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే 8 నుంచి 14 లీటర్ దాకా ఈ దిగుబడి వస్తుంది 1 ఎకరాకి. అది మీకు 105 రోజులు మొదటిసారి స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రతి 95 రోజులకు ఒకసారి ఈ పంట మనం కోసి బాయిల్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది దాని తర్వాత దాంట్లో వచ్చిన సపరేట్ అయిన వాటర్ కూడా స్మెల్ఫుల్ ఉంటుంది కనుక జనరల్గా చాలామంది ఆ వాటర్ కూడా వాడతారు. ఏదైతే సుగంధభరితమైన నీళ్ళతో ఏదైనా హాళ్ళు, ఫంక్షన్ హాల్స్ కానీ ఇతరత్ర ఎక్కడైనా
జనాలు భూమి ఉన్న దగ్గర నీట్గా ఉండాలా, మంచి వాతావరణం కావాలనుకుంటే ఆ వాటర్ కూడా స్ప్రే చేసుకుంటారు. ఆ రకంగా పనిచేస్తుంది. ఈ పెటల్స్ వచ్చి బేబీ పింక్ వాటి పెటల్స్ తోటి మేము ఇవి డ్రై చేసి సోలార్లో ఒక సింగిల్ డేలో డ్రై అవుతుంది సమ్మర్లో. మిగతా రోజుల్లో మాత్రం 2-3 రోజులు పడుతుంది, డిపెండ్ ఆన్ టెంపరేచర్. మీకు 40 అరౌండ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటే ఓన్లీ 24 అవర్స్లో కంప్లీట్ అవుతుంది పెటల్స్. ఇది కనుక మాకు అటు ఎక్స్ట్రాక్షన్ పెట్టుకోవడంలో కానీ, వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడంలో కానీ, తర్వాత వర్మి వాష్ కూడా పెట్టుకున్నాము. గుజరాత్ నుంచి తెచ్చిన బ్యాగులు వర్మి వాష్ కూడా మాకు కింద ఫర్టైల్స్ కోసం కానీ పైన పెస్ట్ కంట్రోల్ కోసం కూడా పనికొస్తుంది. అది మార్కెట్లో దాదాపు 100 నుంచి 150 రూపాయలు లీటర్ అమ్ముతుంది అది. అయితే మీది కలెక్ట్ చేసుకునే విధానం పైపింగ్ సిస్టమ్ పెట్టినాము. ఆ బ్యాగుల పైన మేము స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టుకొని మనుషులతో పని లేకుండా కేవలం వాల్ తిప్పినట్టయితే 15 నుంచి 20 నిమిషాల్లో ఆ వర్మి కంపోస్ట్కి వాటర్ ఫీడింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దాన్ని కూడా క్లైమేట్ వైజ్ కండిషను వర్మ్స్ ఎన్ని వాటర్ యూటిలైజ్ చేస్తుందో చూసి ఆ అనుభవంతో దానికి ఇస్తే అది కూడా మనకి ఇబ్బడిగా 45 డేస్లో కంప్లీట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ టర్మ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం కొత్తది, ఇది చివికిన ఎరువు తీసుకొచ్చి. అది బయట మాత్రము 6, 8, 10 అని అంటారు. కానీ ప్యూర్ ఆ దేశవాళీ ఆవులది గేదెలది మంచి పేడ తీసుకొచ్చి చేసుకుంటే మాత్రం 15 రూపాయలు తగ్గకుండా 1 కేజీ అమ్మవలసి వస్తుంది. కానీ మేము అమ్మము, మా దగ్గర అయిందే మాకు తక్కువ పడుతుంది కనుక మేము బయటికి మాత్రం అమ్మే ప్రసక్తి లేదు. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే నీమ్ కేకు విపరీతంగా వాడతాం మేము. నీమ్ కేక్ వల్ల నైట్రోజన్ని పట్టి పెడుతుంది. అది భూమిలో చెదలు కానీ ఇతర బ్యాక్టీరియాని దగ్గర రానియకుండా పంటకు చాలా బలం ఇస్తుంది కనుక నీమ్ కేక్ తప్పకుండా వాడతాం. దానికి తోడు క్యాస్టర్ కేక్ కూడా వాడతాం మేము. క్యాస్టర్ కేకు, నీమ్ కేకు, పొటాషు, సూపరు, వర్మి కంపోస్టు, ఎక్స్ట్రాక్ట్లో వచ్చింది పేడ నీళ్ళు కానీ జీవామృతం అంటారు దాన్ని, యాక్చువల్లీ గోవామృతం. అది రకరకాల పేర్లు ఉన్నాయి, పంచామృతం అని, పంచగవ్య అని, జీవామృతం అని. ఎవరికి దోచినట్టు వాళ్ళ సిస్టంలో వాళ్ళు చేస్తారు. కానీ మాది హైయెస్ట్ క్వాలిటీ, హైయెస్ట్ క్వాంటిటీ ఆల్సో. మా దగ్గర 3-4 బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్క బ్యాగ్ 5,000 లీటర్లతో ఉంటుంది. అది దాంట్లో ఆవు పేడ, ఆవు మూత్రము, మొలాసిసు, వేపాకు రసము, బియ్యం కడిగిన నీళ్లు, కిచెన్ వేస్టు, వాటరు, ఇవన్నీ 7 రకాల పదార్థాలు అందులో పోసి 5,000 లీటర్లను 45 రోజులు నీళ్లు వదిలిపెట్టేస్తే మొత్తం డిజాస్టర్ అయ్యి అది ఒక అరగ కింద తయారవుతుంది. దానివల్ల మీకు చీడపీడలు రాకుండా పెస్ట్ కంట్రోల్ అవుతుంది. స్ప్రే చేసుకుంటే కింద ఏర్లకు పోస్తే మాత్రం గ్రోతింగ్ వస్తుంది. దట్టు ఆ పోషక విలువలన్నిటి కూడా ఇది సమపాళ్లలో డెవలప్ చేస్తుంది కనుక మీరు పోషక విలువలు లేక చాలా పంటలు దెబ్బతింటాయి అన్నమాట. మా దగ్గర మీరు చూస్తున్నారు 4.5 నెలలు మాత్రమే అయింది ఈ మునగ చెట్టు. ఇప్పటికీ మేము 3 సార్లు టిప్ చేసాం. కావాల్సినంత ఆకు కూడా మాకు మునగాకు వచ్చింది. దాని ద్వారా మేము పౌడర్ కూడా చేసుకొని మార్కెట్ చేసుకుంటున్నాము. ముందు కొన్ని 100 ఎకరాలు ఈ మునగ తోట పెట్టుకొని మేము ప్రపంచ మార్కెట్లో ఫుడ్ లైసెన్స్ తీసుకొని భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి సమాయత్తం చేస్తున్నాం. రైతులందరినీ సమీకరిస్తున్నాము. ఇది అనంతపూర్లో ఫిబ్రవరి 20-21 తేదీలో పెద్ద మేళా అవుతుంది. రైతుల అవగాహన సదస్సు కింద అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ ఇది ఎగ్జిబిషన్ కూడా అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల లోపల ఇక్కడే ఈ స్థలంలోనే మా గార్డెన్లో పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసి మంత్రులను, మా ఎమ్మెల్యే గారిని, సమానమైన మంచి ఎక్స్పర్ట్స్ ఆఫ్ ది అగ్రికల్చరిస్టులను, రైతులను, ఇంప్రూవ్డ్ ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి వాళ్ళ చేత అవగాహన కావాల్సిన రైతులందరికీ కూడా మంచిగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి కార్యక్రమాలు చేపిద్దామనే ఉద్దేశంతో ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు నేను దాదాపు 96 ఎకరాల్లో 6 గార్డెన్స్ డిఫరెంట్ వాళ్ళ మా సాహుకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమూహాలన్నీ నేనే టేకప్ చేసి ఇది డెవలప్ చేస్తున్నాను. సెకండ్ వన్ ఏంటంటే ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వర్మి కంపోస్ట్కి సంబంధించింది 3,600 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మీకు దాదాపు 10-15 సంవత్సరాలు ఆ బ్యాగ్ పనిచేస్తుంది. ఎందుకంటే హెచ్డిపి మెటల్ అది. ఆ మెటల్తో తయారు చేసినవి గుజరాత్ నుంచి తెప్పించినాం మేము. మనకు ఆన్లైన్లో వస్తుంది, అవి బుక్ చేస్తే ట్రాన్స్పోర్ట్లో వస్తుంది.
3600 రూపాయలు ఒక బ్యాగు, ఇంకో 200 రూపీస్ అన్నదానం ఖర్చు అవుతుంది. అవి 800 నుంచి 1000 కిలోల ఎండిపోయిన ఎరువు పేడ, పశువుల పేడ అందులో మనం వేసేసి వాటర్ పట్టినట్టయితే వంశు ఒక బ్యాగ్కి దాదాపు 10 కేజీలైనా అంటే ప్యూర్ వామ్స్ వదిలితే 45 రోజుల నాటికి పూర్తిగా వర్మి కంపోస్ట్ మనకు అందజేయడం జరుగుతుంది. చాలా కాస్ట్లీ అండ్ ప్యూర్లీ వర్మి కంపోస్ట్ అది. బజార్లో రకరకాల ఏవి అన్యాయాలు జరుగుతున్నాయి, మనకు దోకా ఇస్తున్నారు, వాళ్ళందరూ మోసం చేస్తున్నారు. మోర్లలో ఉన్న చెత్తను తీసుకొచ్చి సామిల్లో ఉన్న పొట్టును తీసుకొచ్చి కలరింగ్ చేసేసి కూడా వర్మి కంపోస్ట్ అమ్మడం జరుగుతుంది. హైదరాబాద్లో అటువంటి చాలా మోసాలు జరుగుతున్నాయి. మీకు 8 రూపాయలకు కూడా కేజీ ఇచ్చే వర్మి కంపోస్ట్లు ఉన్నాయి. వాటిలో సారం ఉండదు, కేవలం కలర్ మాత్రమే ఉంటుంది. దానికి మోసపోకుండా ప్యూర్ ఆర్గానిక్ ఎక్కడైతే దొరుకుతుందో అది మాత్రమే రైతు సోదరులు వాడుకొని తగిన పంటలకు వాళ్ళకు లాభం చేకూరుతుంది. అది కనుక జాగ్రత్త పడాలని చెప్పి వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, నేను అరబిక్ సిస్టమ్ ఆఫ్ ది అరెక్ ఏదైతే చెప్పానో ఇందాక మనవి చేసినట్టు, ఆ సంతులు కూడా గుజరాత్లో మీకు రాజ్కోట్లో దొరుకుతాయి. దాదాపు ఒక్కొక్క బ్యాగు 28 నుంచి 30 వేలు అవుతుంది. అది 50 సంవత్సరాలు కానీ పాడు కాదు. 350 మైక్రాన్ మందమైన ఇది హెచ్డిపి కవర్లో ఉంటుంది. 5000 లీటర్తో ఒక్కొక్క బ్యాగ్ ఉంటుంది. దానికి 200 లీటర్ల డ్రమ్ము అనుసంధానం చేసి మనం వేసే వ్యర్థాలన్నీ అందులో వేసేసి లోపలికి పంపిస్తే 45 రోజుల నాటికి అది పూర్తి అవుతుంది. కనుక దానికి ఒక ప్లాట్ఫామ్ కూడా చేయాల్సి ఉంటుంది, దాదాపు ఒక 2 ఫీట్ల అడుగులో హైట్లో భూమి నుంచి. ఎందుకంటే దాంట్లో నుంచి తయారైన తర్వాత మనం బయటికి తీసుకోవడానికి అది అవసరం. లేదా అది సేకరించి ఒక దగ్గర మనం ఒక దగ్గర చేయాలనుకుంటే కూడా ఆ స్టెప్ డౌనింగ్ అన్నీ కంపల్సరీ ఉంటుంది. కనుక ఒక ప్లాట్ఫామ్ కంపల్సరీ ఉంటుంది. ఆ సిస్టమ్ కూడా మీకు కావాల్సి ఉంటే మా క్షేత్రానికి వచ్చి చూసుకోవచ్చు. దానికి కావాల్సిన పూర్తి విషయాలు సమాచారాన్ని మేము ఇస్తాం వాళ్ళకి. పంటలు వచ్చి దాదాపు 13 రకాల పంటలు ఉంటాయి మా దగ్గర. దీర్ఘకాలికంగా మ్యాంగో ఉంది, కోకోనట్ ఉంది, దొండ ఉంది, తర్వాత మునగ ఉంది, అవకాడా ఉంది, మహాగని ఉంది. రేపు మకాడమియా కూడా ఆల్రెడీ ప్లాంట్స్ మేము ఆర్డర్ చేస్తున్నాం 5 ఏకర్స్కి. అవి కూడా అంతర్ పంటల కిందనే పెడతాం మేము. ఆ తర్వాత స్వల్పకాలికంగా వచ్చేసి మీకు బీర, దొండ, కాకర, ఆనగపు, తర్వాత ఈ పసుపు, గులాబీ. పసుపు కూడా సేలం వెరైటీ మాది. హైయెస్ట్ కర్కుమిన్ ఉంటుంది. దాదాపు 2 to 2.5, 3% కర్కుమిన్ వస్తుంది. బజార్లో లభ్యమయ్యే పసుపులో కేవలం మీకు 1%, 0.5% మాత్రమే కర్కుమిన్ ఉంటుంది. అది కూడా సేంద్రియ పద్ధతులు ఆర్గానిక్గా బాగా వాడితే మాత్రం కర్కుమిన్ పెరుగుతుంది. కనుక లాభసాటిగా ఉంటుంది. మీకు రేటు కూడా మార్కెట్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రీడ్ను పాడు కానియకుండా సేంద్రియ పద్ధతుల్లో పండించినట్టయితే ఒక సంవత్సరం గ్యాప్ ఇవ్వాలి పసుపుకు. చాలామంది ఏం చేస్తారంటే ఈ సంవత్సరం వేస్తారు, మళ్ళీ అదే పొలంలో మరోసారి వేస్తారు. అలా వేయకూడదు. ఒక సంవత్సరం గ్యాప్ ఇస్తే తప్ప బ్రహ్మాండంగా రాదు అది. కనుక ఆ పద్ధతిని పాటించి పసుపు పండించినట్టయితే వాళ్ళకు కూడా లాభసాటిగా ఉంటుంది. కొబ్బరి బ్రహ్మాండంగా పండుతుంది. కొబ్బరికి ఏ ఇబ్బంది లేదు. కాకపోతే ఆంధ్రాలో సీషోర్ ఆ ప్రాంతంలో హ్యూమిడిటీ ఉంటుంది కనుక అక్కడ ఒక 20% బాగా వస్తుందని చెప్పడానికి సందేహం లేదు. మేము ఆంధ్రా నుంచి అంబాజీపేట నుంచి తెప్పించాము. మాకు ఇప్పటికి కూడా మేము కాయ 25 రూపాయలు అమ్ముతున్నాం. అతనే వచ్చి కోసుకొని పోతాడు. మేము ప్రాసెస్కి ఇట్లా కొబ్బరి తీయడం అవన్నీ ఏమి ఉండవు. చెట్టు మీద అతనే ఎక్కి కోసుకొని 25 రూపాయలకు ఒక కాయ కింద బోండం తీసుకొని వెళ్ళి అతను బోండం అమ్ముకుంటాడు మార్కెట్. మునగ సాగు చేయాలి అనుకుంటే మొదటిసారి 70,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది మల్చింగ్ షీటు, డ్రిప్పరు, ఫార్మ్యాడ్ మెనూర్సు, ఇతరత్ర మన పెస్ట్ కంట్రోలింగ్ కోసం. కానీ మీకు ఆ విషయం కూడా చెప్పాను, మర్చాను నేను. ఇది ఆర్గానిక్ సిస్టంలోకి పోవాలని చెప్పి సెమీ ఆర్గానిక్ కాకుండా మేము జీవామృతం స్ప్రే చేయడం కానీ, ఈ మునగాకు కట్టెను ఎక్స్ట్రాక్ట్ తీసి ఆ ఆయిల్ను స్ప్రే చేయడం కానీ, ఇంగువ, పసుపు,
మజ్జిగతో కలిపిన ద్రావణాన్ని స్ప్రే చేయడం కానీ, తర్వాత నీమ్ ఆయిల్ కానీ ఫర్టిలైజర్తో రసాయనాలతో పని లేకుండా స్ప్రేలు చేస్తూ ఎక్కువ శాతం ఆర్గానిక్ మెయింటైన్ చేయడానికి సెమీ ఆర్గానిక్గా ఇప్పుడు మేము పండించిన తయారు చేసిన మునగాకు పౌడర్ కూడా మేము టెస్ట్కి పంపించాము. త్వరలోనే వస్తే మాకు లైసెన్స్ వస్తే పెద్ద ఎత్తున కూడా ఈ మునగ చేయాలని ఆ రకంగా అన్ని రకాల కూరగాయ పంటలు కూడా బ్రహ్మాండంగా మాకు పండుతున్నాయి. మునగ వల్ల మీకు రమారమి తక్కువ మినిమం 1 lakh rupees తప్పకుండా వస్తుంది పర్ ఇయర్ మునగ వల్ల. కానీ మొదటి సంవత్సరం ఇన్వెస్ట్ మాత్రం మీకు 70 నుంచి 80,000 90,000 దాకా వస్తుంది. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ డ్రిప్పర్ ద్వారా మల్చింగ్ షీట్ వల్ల పెట్టిన ఇత్తనాల నాటడం వల్ల అవి దీర్ఘకాలికంగా పనిచేస్తాయి కనుక రమారమి 30 నుంచి 40,000 రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలకు తగ్గకుండా మీకు ప్రాఫిట్ వస్తుంది. ఆ పైన కూడా రావచ్చు. మీ యాజమాన్య పద్ధతిలో ప్రాపర్గా ఉండి మీరు కష్టపడి పనిచేసి మీ సాయిల్ మంచిదైతే క్లైమేట్ మీకు సహకరిస్తే 2-3 లక్షల దాకా కూడా ప్రాఫిట్ రావడానికి ఆస్కారం ఉంది. ప్రత్యేకించి బీరులో మంచి లాభాలు వచ్చాయి మాకు. బెండలో కూడా వచ్చింది. దొండ మాత్రం దాదాపు 28 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం మేము. 6 ఎకరాల్లో ఉంది మాకు. ఎప్పుడు దొండ తీయం మేము. దొండ చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే దొండ ఇబ్బడిగా వస్తుంది. రెగ్యులర్ లేబర్ పెట్టుకోవడానికి అది చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. మంచి రోల్ ప్లే చేస్తుంది అది. రైతు కంపల్సరీ దొండ తోట అనేది 2 ఎకరాలైనా కనీసం పెట్టుకోవాలి పెద్ద రైతు. అది చాలా ఉపయుక్తంగా ఉంటుంది, లాభసాటిగా ఉంటుంది, రైతుకు వెనుదన్నుగా ఉంటుంది. అది దగ్గరలోనే శంషాబాద్ మార్కెట్ చాలా పెద్దది. ఎన్ని వందల కేజీలైనా పోతాయి. ఉదాహరణకు మా దగ్గర ఉన్న 6 ఎకరాల దొండ మేము తెంపినప్పుడల్లా 20 క్వింటాలు 25 క్వింటాలు ప్రతి 3 రోజులకు ఒకసారి మార్కెట్ పంపడం జరుగుతుంది. ఇప్పుడు బ్రహ్మాండమైన రేటు ఉంది. 35 రూపాయలు కేజీ దొండ అమ్ముతుంది. మాకు 10 రూపాయలు అమ్మినా లాభం వస్తుంది. కనుక మంచి దిగుబడి వస్తుంది దొండ. పెట్టుబడి కూడా అలాగనే పెట్టాలా. వాటిని ఎప్పుడు కూడా ఆ చెట్లు బలహీనపడకుండా జాగ్రత్తగా పోషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ యాజమాన్య పద్ధతులు అనుభవంతో కూడుకున్న రైతులు సాధిస్తేనే తప్ప ఎవరు పడితే వాళ్ళు అప్పటికప్పుడు కావాలనుకుంటే వచ్చే పని కాదు. కాకపోతే తెలియనట్టుంటే మాకు ఫోన్ చేసి దానికి సమాధానాలు అడిగి వాళ్ళు కూడా లాభపడితే బాగుంటుంది తప్పి మా అభిలాషం. ప్రక్రియ ద్వారా కానుగ నూనె, వేప నూనె, ఇంగువ, మజ్జిగ, బెల్లం తాట, గోమూత్రము, పంచగవ్య, మా ఎరోబిక్ టానిక్, వర్మి వాషు ఇలాంటి ద్రావణాల వల్ల రసాయన పదార్థాలు లేని స్ప్రేలు మాత్రం చేయడం వల్ల విష పదార్థాలు తక్కువ మిళితమై ప్రజలకు మంచి ఆహారానికి ఇచ్చే కూరగాయలు పండుతాయని చెప్పి ఆ దిశలో ప్రయత్నాలు చేయమని చెప్పి రైతులందరినీ మేము సమాయత్తం చేస్తున్నాము, ఎడ్యుకేట్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా మా బాధలు వినిపించుకొని చేస్తే బాగుంటుంది. 2-3 నెలలకు ఒకసారి ప్రోగ్రాం పెడతాం రైతు అవగాహన సదస్సు అని. ఆ తర్వాత విజిటర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకు 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఏది అలుపు లేకుండా వాళ్ళు అడిగిన సమాధానాలకి మా దగ్గర ఉన్న అనుభవం మా మేధస్సు మేరకు వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి పంపిస్తాము. ఈ 1.5 yearలో దాదాపు ఒక 800 మంది ఉంటారు. చాలా వరకు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఆ బీద రైతులందరూ కూడా ఇటువంటి ప్రోగ్రాం పెట్టి ప్రజలకు ఆ రకంగా సహకరిస్తే కూడా చాలా మంచిది. తప్పకుండా ఆ పని చేయమని చెప్తున్నాను.